హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి చిరుధాన్యాల సెమియా వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు తెలుస్తుంది. మిల్లెట్ సెమియా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడవలసిన వీడియో ఇది. మిల్లెట్ సెమియా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 150 కిలోల మిల్లెట్ సెమియాను ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 180 కిలోల సామర్థ్యంతో ప్రారంభించడం తెలివైన పని. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 450 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 360 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 360 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఆపై రోజుకు 450 కిలోలకు అప్గ్రేడ్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. రోజుకు 180 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మిల్లెట్ సెమియా మీడియం సైజ్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం. ప్రాసెసింగ్ కోసం మీకు పిండి మిల్లు అవసరం. సెమియాను తయారు చేయడానికి ఉపయోగించే చిరుధాన్యాలను రవ్వగా మారుస్తుంది. దీని ధర సుమారు 50,000 రూపాయలు. అప్పుడు మీకు మిక్సింగ్ మెషిన్ అవసరం అవుతుంది. మిల్లెట్ రవ్వ మరియు నీటిని గట్టి పిండిగా కలపడానికి ఉపయోగించే యంత్రం. ఇది రవ్వని సమానంగా కలపడం మరియు సరైన ఆర్ద్రీకరణను నిర్ధారిస్తుంది. ఈ సామర్థ్యం గంటకు 50 కిలోలు. దీని ధర సుమారు 70,000 రూపాయలు. మరియు మీకు మిల్లెట్ సెమియా ఎక్స్ట్రూడర్ యంత్రం కూడా అవసరం. పొడవైన సన్నని సెమియా తంతువులను రూపొందించడానికి చిన్న రంధ్రాల ద్వారా పిండిని ప్రెస్సింగ్ చేసే పరికరం. రంధ్రం యొక్క పరిమాణం సెమియా యొక్క మందాన్ని నిర్ణయిస్తుంది. ఇది కావలసిన పరిమాణాలలో కూడా తగ్గిస్తుంది. ఈ సామర్థ్యం గంటకు 50 నుండి 60 కిలోలు. దీని ధర సుమారు 2,50,000 రూపాయలు. అప్పుడు మీకు ఎండబెట్టడం రాక్ లేదా కన్వేయర్ అవసరం. సెమియాలో తేమను తగ్గించడానికి ఉపయోగిస్తారు. సూర్యరశ్మి ఎండబెట్టడం లేదా యాంత్రిక ఆరబెట్టే యంత్రాలను కలిగి ఉండవచ్చు. సామర్థ్యం ఎక్స్ట్రూడర్ అవుట్పుట్తో సరిపోలుతుంది. దీని ధర సుమారు 3,10,000 రూపాయలు ఉంటుంది. అప్పుడు మీకు ప్యాకేజింగ్ మెషిన్ అవసరం. ఈ యంత్రం స్వయంచాలకంగా 1/2 కిలోగ్రాము నుండి 5 కిలోల వరకు ప్యాక్ అవుతుంది. దీని ధర సుమారు 2,50,000 రూపాయలు ఉండాలి. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.